There will be an ఇన్ఛార్జ్, ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ ఇన్ఛార్జ్తో పాటు పక్కన సపోర్టింగ్ టీమ్గా ఇంకొక 3-4 అదనంగా, ఒక సెక్రటరీస్గా, ట్రెజరర్గా, ఆ పక్కనే ఒక సాలిడ్ టీమ్ మీకు చూపిస్తాను, స్ట్రక్చర్ మీకు చూపించే చేయిస్తాను మీకు. అది ఈ కార్యక్రమము కొద్ది రోజులను మొదలు పెడతాం, ఒక 3-4 రోజులు అనుకుంటా, లెస్ దెన్ వీక్, నెక్స్ట్ వీక్. సో ఇవన్నీ మీకు ఇంకొకసారి నేను వివరంగా తెలియజేస్తాను. ఇది కేవలం మిమ్మల్ని దరఖాస్తులు స్వీకరించే కమిటీలే, దే ఆర్ నాట్ ద అథారిటీ. నా దగ్గరికి తీసుకురావడానికి ఒక 25 కమిటీలని, దుర్గేష్ గారు లాంటి అనుభవజ్ఞులు, మనోహర్ గారు లాంటి అనుభవజ్ఞుల ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. సో నేను పంపిస్తాను మీ నియోజకవర్గాలకి, మీ పార్లమెంట్ నియోజకవర్గాలకి, మీరు కూర్చొని చేయండి. వీఆర్ హియర్ ఫర్ ఎ చేంజ్. సోషల్ చేంజ్ ఎందుకు రాదో, సామాజిక మార్పు ఎందుకు రాదో, ఎదుగుదల ఎందుకు రాదో మనం చూద్దాం. మీరు నిలకడగా కనుక ఉండి నేను చెప్పిన స్ట్రక్చర్ మీరు ఫాలో అవ్వండి చాలు. ఒక 12 సంవత్సరాల పైన దెబ్బలు తింటా నిలబడి నేను ఉన్నాను కాబట్టి మీరు నా మాట నమ్మండి అంతే. ఎందుకంటే నేను ఈరోజు ఎందుకు నమ్మమంటున్నానంటే, వచ్చిన మొదటి సంవత్సరం నేను అడగలేదు, వచ్చిన సంవత్సరం అడగల, 2వ సంవత్సరం అడగల. రాష్ట్రం అత్యంత, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చాలా కాస్ట్ బేస్డ్, కాస్ట్ రిడన్ పాలిటిక్స్. ఎప్పుడు ఎవరు ఏ వంతు ఏ షేప్ తీసుకుంటారో తెలియదు. ఇలాంటి అన్నిటి మధ్యలో నేను కూర్చోబెట్టి ఇక్కడ రావడం అంటే ఒక 10 సార్లు వేరే పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టు, అంత కష్టం. సో అందుకని నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతాను, ప్లీజ్ నన్ను, నేను చెప్పింది వినండి అంతే, నేను చెప్పింది పాటించండి. మీ నమ్మకాన్ని నేను ఓమ్ చేయను. దెర్ ఇస్ ఆల్వేస్ ఎ వే టు డైలాగ్, ఫర్ అ డైలాగ్. మీరు నాతో విభేదించడానికి కూడా మీకు స్పేస్ ఇస్తాను. దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, దానికి వివాద విమోచన మండలి, ఒక డిసిప్లినరీ కమిటీ లాంటిది ఉంటుంది. దాంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని మీకు మనోహర్గా నచ్చకపోయినా, ఇంకొక నాయకులు నచ్చకపోయినా కూర్చొని రోడ్ల మీద సామాజిక మాధ్యమాల్లో తిడితే అది జనసేన పార్టీకి, అది నాకు వాళ్ళు ఉండరు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్. మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే అది దట్స్ నాట్ ఎ పార్టీ, అది సంత అవుద్ది, పార్టీ అవుతుంది. ఎవరండి నవీన్, మీరేనా? సత్యమే కదా. మన సంతలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, డిసిప్లిన్ ఏముంటుంది, ఏ బాబు ఎంత జాబులు అంతా ఇలా కూర్చోబెట్టి పులస ఎంత, అది కాదు కదా. వెన్ వీఆర్ ఏం సార్, ఆ స్ట్రక్చర్ నాకు వదిలే, నేనేం చేయను, నాకు చెప్పదు. నువ్వు నన్ను నమ్ము, చెప్తాను. నేను చెప్పింది నువ్వు చేయి, నువ్వు చెప్పింది జరుగుద్ది. విను, నువ్వు 12 సంవత్సరాలు టెస్ట్ చేశాను, నువ్వు కూర్చోబెట్టి నువ్వు క్లాస్ ఫస్ట్కి వెళ్ళగా నేను డిగ్రీ పాస్ అవుతుంటే అవ్వదట్లే కదా. అడగాలి కదా, 12 సంవత్సరాలు కనీసం స్కూల్లోనే పాస్ అవ్వాలి కదా మనం. మీరు 12 సంవత్సరాలు జనసేన స్కూల్లో ఉన్నారు, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని డిగ్రీ పంపిస్తాను ఇప్పుడు. కానీ ఇక మీరు విశ్లేషణతో కూడా మీరు బలంగా మాట్లాడాలి. నేను కూర్చోబెట్టి అంబటి రాంబాబు గారు మాట్లాడారండి, దాసరామ్ గారు మాట్లాడారండి, వాళ్ళందరూ నాకు తెలుసు. అది విచిత్రం. మనకి బాగా కమ్యూనిటీలో బాగా చెడ్డ పేరు వచ్చేస్తుందండి. కలనేరు కమ్యూనిటీలోనే బాగానే కొంచెం చెడగా అనుకున్నాను. చెడ్డ కమ్యూనిటీ అనుకోవట్లేదని మీ ఇద్దరు అనుకున్నారని చెప్తాను నేను. మీ ఇద్దరు అనుకొని మొత్తం కమ్యూనిటీ చేయకండి అన్నీ. నేను నేరాలు ఘోరాలు చేశానండి, కూర్చోబెట్టి ఎదురు పాత టీవీలో నేరాలు ఘోరాలు అని చెప్పి, ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే అలాగే చెప్పాం కదా. వీళ్ళందరూ కూర్చోబెట్టి ఇంక చాలు విన్నాం. కూర్చోబెట్టి ఇప్పుడు విశ్లేషకులు నిన్న చెప్తున్నారు, మా ప్రాంతానికి అవమానం జరిగిపోయింది ఆయన అంటే మీరు తిట్టినప్పుడు మా ప్రాంతాలకు అవమానాలు జరగవమ్మా అంటే మీరు ఇష్టానికి మాట్లాడేస్తేనేమో మేము భరించాలి అలా మౌనంగా. అవునండి, కరెక్ట్ అండి. మేము ఏదైనా ఎదురు సరిగ్గానే మాకు అవమానాలు అలా ఎలా మాట్లాడతారు కన్వీనియంట్గా. అన్నీ మీ కన్వీనియంట్, అన్ని ఆర్గ్యుమెంట్స్. కులాలు మీ కన్వీనియంట్, మతాలు మీ కన్వీనియంట్, ప్రాంతాలు మీ కన్వీనియంట్. మేము కూర్చోబెట్టి మౌనంగా మేము కూర్చోవాలి ఆధిపత్య పోరులో. చాలు ఆ రోజులు అయిపోయినాయి. మీరు ఏం చేసుకుంటారో నన్ను చేసుకుని నేను రెడీగా ఉన్నాను అన్నిటికీ. నాకేం కోరికలు లేవు. ఇంకా మీ అందరూ నన్ను తిట్టే వాళ్ళ కోరికలు ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి, ఏదో అవ్వాలని.
నాకు ఏది అవ్వాలని కోరిక లేదు, దేశం ముందుకెళ్ళాలని కోరిక తప్ప. చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం. జై హింద్. పుడతాం దాంట్లో ముందు, అంతేగాని దాంట్లో కూరుకుపోం కదా. దాన్ని అర్థం చేసుకుంటాం, గౌరవిస్తాం. కానీ కూర్చోబెట్టి పదే 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 మాట్లాడడానికి విసుగు వచ్చేసింది నాకు కూడా. ఇంకెంతకాలం మాట్లాడతారా మీరు? ఎంతకాలం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? మీ గురించి చిట్టా విప్పనా? ఒక్కొక్కడి గురించి చెప్పాలా? ఒక్కొక్కడి గురించి తట్టుకోగలరా? నేను మాట్లాడితే నోరు విప్పితే ఇష్టానికి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మనోహర్ గారు కూడా రాకూడదు అంటారు, ఆయన కమ్మంటారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఎవరయ్యా? టాపులు లేరా దాంట్లో? నా పక్కన లింగంనేని రమేష్ గారు ఉంటే ఆయన కమ్మంటారు. ఎక్కడో తెలంగాణను పెట్టుకున్న వ్యక్తిని చూసుకుని ఆయన కమ్మంటారు. ఇంకెవరు ఉండకూడదు. ఇప్పుడు హసీనా కూర్చోబెట్టి కాపులు అండి, ఏం తెలియదు. నేను చెప్తున్నా అంటే, నేను చెప్పేది అరే దాటి మాట్లాడదాం, కులాలు మతాలు దాటి వెళ్దాం, ఒకే అర్థం చేసుకుంటాం, మాట్లాడతాం, ప్రతి సమస్యను మాట్లాడతాం. అంటే కూర్చోబెట్టి ఇంకా తగ్గి 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 నాకు విసుగు వచ్చేస్తుంది. ఇంకా నాకు ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. కానీ ఇలాంటి పనికిమాలిన విశ్లేషణలు, పనికిమాలిన ఈ విమర్శలు పెట్టుకుంటే మటుకు చాలా బలంగా సమాధానం ఇస్తాను. ఇది ఫస్ట్ టైము, భవిష్యత్తు అందరి చేత ఇప్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. మీ నోళ్ళు మూతపడే వరకు, ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్ళు మూతపడే వరకు అందరి చేత మాట్లాడిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా సభ్యత సంస్కారం కాదు.